కూకట్పల్లిలో శ్రీ బండి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఓటరు జాబితా సవరణ అంటే ఎస్ఐఆర్ కార్యక్రమం కోసం బిఎల్ఏలు బిఎల్ఓలతో కలిసి క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని సూచించారు. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లి బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నియమించిన కూకట్పల్లి నియోజకవర్గ ఎస్ఐఆర్ అబ్జర్వర్ వినయ్, ఏ అండ్ బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగిరెడ్డి, తూము వేణు, ఏఎంసీ చైర్మన్ పుష్పరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డి, అన్ని డివిజన్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, బిఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీని మోసి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీలో పట్టుమని 10-20 మంది కనపడిన రోజుల్లో కూడా అవతల పార్టీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్ని భరించి కాంగ్రెస్ పార్టీ జెండాని వదలకుండా మోసినటువంటి నిన్ననే పదవీ బాధ్యతల నుంచి పక్కన జరిగినటువంటి గౌరవ మాజీ డివిజన్ ప్రెసిడెంట్లందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు మన మధ్య ఇక్కడ ఉన్నా లేకపోయినా పనుల నుండి రాలేకపోయినా కూడా మీ అందరి ద్వారా పార్టీ పరంగా పార్టీ ఇన్ఛార్జిగా వారందరికీ మీరు నా ఎలక్షన్ చేశారు, పార్టీని మోసారు, ముందుగా అసెంబ్లీ ఎలక్షన్ చేశారు, పార్లమెంట్ ఎలక్షన్ చేశారు, ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకున్నారు. వారందరికీ మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో వారి సేవలు మరింత విస్తృతంగా మనం వినియోగించుకునే విధంగా వారికి మరింత బలమైనటువంటి పదవీ బాధ్యతలు పార్టీ అప్పచెప్తుందని కూడా మీ అందరి ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఇవాళ ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు బ్లాక్ ఏ ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారికి, బ్లాక్ బి ప్రెసిడెంట్ తూము వేణు గారికి, ఏఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి గారికి, పెద్దలు సతీష్ రెడ్డి గారికి, మా తమ్ముడు వినయ్, మన అబ్జర్వర్ గా వచ్చినటువంటి వినయ్కి, డివిజన్ ప్రెసిడెంట్లందరికీ, మాజీ డివిజన్ ప్రెసిడెంట్లకి, మహిళా డివిజన్ ప్రెసిడెంట్లకి, బ్లాక్ ప్రెసిడెంట్లకి, బ్లాక్ మహిళా ప్రెసిడెంట్లకి, సీనియర్ లీడర్లకి, డిస్ట్రిక్ట్ వివిధ హోదాల్లో ఉన్న వారికి, ఏఎంసీ డైరెక్టర్లకి, టెంపుల్ డైరెక్టర్లకి, సీనియర్ లీడర్లకి, ముఖ్యంగా ఇతరితర హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా తమ్ముడు హుసేన్, ఇందిరమ్మ కమిటీ, సోషల్ మీడియా, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఇంకా సేవలు, మీరు అర్హులున్న వాళ్ళు మాత్రమే. అడిగాం కదా అని మొత్తం ఏదో వరదలాగా వచ్చి ఇక్కడ అయ్యేది ఉండదు. నిజంగా తర్వాత జెన్యున్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డబుల్ బెడ్రూమ్లు వేరే చోట హైదరాబాద్ అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, వాటిల్లో కూడా మనం వంతు మన కూకట్పల్లిగా మనం తీసుకుందాం, కొట్లాడదాం. నేను కొట్లాడతా. కాబట్టి మీలో ఎవరైనా ఉన్నా, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా, మన వాళ్ళు ఎవరైనా ఉన్నా లిస్టు తీసుకురండి. ఇమీడియట్ గా వాళ్ళు అప్లై చేసుకుంది కానీ వాళ్ళు ఎంక్వైరీ జరిగిన లిస్టులు కానీ అటువంటి ఏమైనా ఉంటే తీసుకొచ్చి లక్ష్మయ్య గారికి అప్పచెప్పండి. 2-3 రోజులు ఆ లిస్టు పంపిస్తాం. తర్వాత ఇందిరం ఇళ్ళు మళ్ళాగా మనిషి ఇస్తున్నారు, ఎన్ని ఎకరాలకు ఇచ్చారని అడగాలి. మనం డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చామని అడగాలి. రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చామని అడగాలి. మన వాయిస్ రేజ్ చేయాలని చెప్పి కూడా మీ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. నిర్మోహమాటంగా మాట్లాడండి. మీరు ఎక్కడ తేడా వస్తే మనం చూసుకుందాం, తగ్గేదేలే. చెప్పే అర్థమవుతుందే లేదా మీకు? డివిజన్ ప్రెసిడెంట్ ఉండాలి, ఇంతగా నేను చెప్తా ఉన్నా. మీకు తెలియాలి ఏం చేశాడు బీఆర్ఎస్ వాడు.